దర్శి నియోజకవర్గం తాళ్ళూరు మండలం. ఈ తాళ్ళూరు మండలంలో చింతలపాలెనికి చెందినటువంటి మా దళిత గిరిజనులు ఇక్కడ ప్రభుత్వ భూమి సుమారుగా 70 ఎకరాలు గడ్డి పారంబోకు. ఈ భూమిలో ఎస్సీ ఎస్టీలు గత దశాబ్దాల కాలంగా మరి సాగు చేసుకొని కడుపు అంటే పొట్టకూట కోసం సాగు చేసుకొని బతుకుతున్నారు, కేవలం సంపాదన కోసం కాకుండా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 70 ఎకరాల్లో ఒక్కొక్కరు 20 సెంట్లు, 25 సెంట్లు, 30 సెంట్లు కేవలం బ్రతుకు తెరువుకు మాత్రమే సాగు చేసుకొని జీవిస్తున్నారు. అయితే ఈ యొక్క 70 ఎకరాల మీద అక్కడ ఉన్నటువంటి అగ్రకులాల వారి కన్నుబడి గతంలో 2-3 పర్యాయాలు ఈ భూమిపై ఈ యొక్క సాగు చేసుకున్నటువంటి దళిత గిరిజనులపై అగ్రకులాల వారు దాడులు చేయడం జరిగింది. దీని మీద ప్రస్తుతం కోర్టులో కేసులు నడుస్తున్నాయి. అయితే 4 రోజుల క్రితం ఈ సాగులో ఉన్నటువంటి దళిత గిరిజనులు సాగు చేసుకుంటున్నటువంటి ఈ 70 ఎకరాల గడ్డి పారంబోకు సాగులో ఇక్కడ ఉన్నటువంటి ఎడ్ల మల్లయ్య అనేటటువంటి వాడు, ఇతను గతంలో ఎప్పుడో 4-5 సంవత్సరాల నుంచి ఈ భూమి మీద కన్నుబడి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగాన్ని వశపరుచుకొని వీఆర్ఓ, ఆర్ఐ, తహసీల్దార్ వల్ల వీరితోటి దీన్ని వశపరుచుకోవాలని ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈ ప్రయత్నాలు విఫలం అవడంతో ఈ కక్షతోటి వీరు సాగులో ఉన్నటువంటి మరి పంటను నిన్న రాత్రి ట్రాక్టర్ తోటి దున్నిచ్చి తొక్కిచ్చి ధ్వంసం చేయడం జరిగింది. వాస్తవంగా గతంలో మన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ టైంలో ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలు అంటే దళిత గిరిజనులు వాగు, వంక, డొంక పారంబోకులు, గడ్డి బీడు ఇలాంటి పారంబోకుల్లో మరి ఆకలితో ఉన్నటువంటి కడుపును నింపుకోవడానికి సాగు చేసుకొని తినొచ్చు, లేదా నివేశ స్థలాలు ఏర్పాటు చేసుకోవచ్చు అనేటటువంటి జీవోను మన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ టైంలో తీసుకురావడం జరిగింది. ఇది అందరూ తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ తాళ్ళూరు మండలం చింతలపాలెంలో దళిత గిరిజనులు సాగు చేసుకుంటున్నటువంటి గడ్డి భూమి పారంబోకును, దీనిపైన ఈ సాగు చేసుకుంటున్నటువంటి సాగు పంటను తొక్కించినటువంటి ఎడ్ల మల్లయ్యను వెంటనే అరెస్ట్ చేయాలని, మరి ఈ దళిత గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమిపై డేగ కన్ను పడినటువంటి అగ్రకులాల వారిపై అట్రాసిటీ కేసును బనాయించాలని మాలమహానాడు తరపున డిమాండ్ చేస్తున్నాం. దీని విషయంలో నిన్న మా వారు కొంతమంది సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదును వెంటనే స్పందించి వారిపై కేసును బనాయించి మా వారికి రక్షణ కల్పించాలని, ఈ సాగు చేసుకుంటున్నటువంటి భూమి మీదకి మరి ఎవరు రాకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇలా చేయకపోతే అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలను కలుపుకొని భారీ ఎత్తున ధర్నాను న్యాయబద్ధంగా ధర్నాను చేసి మా వారికి రక్షణ కల్పించే విధంగా పోలీస్ యంత్రాంగం ఉండాలని, రెవెన్యూ యంత్రాంగం కూడా వెంటనే స్పందించి దీనిపైన కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.